దెయ్యాలు కలిసికట్టుగా ఉంటాయి. మన ముగ్గురిలో ఎవరికి ఏది దొరికినా ముగ్గురం సమానంగా పంచుకొని తిందాం, స్నేహంగా ఉందామని అనుకుంటాయి. ఒకరోజు ఆ 3 దెయ్యాలకి బాగా ఆకలవుతూ ఉంటుంది. తినడానికేమో ఏమీ దొరకదు. అడవి దారి మధ్యలో దెయ్యాలున్నాయని ప్రజలెవరూ అటుగా రాకపోకలు సాగించటమే మానేస్తారు. దాంతో ఈ 3 దెయ్యాలకి ఆహారం కరువైపోతుంది. ఆహారం కోసం ఈ 3 దెయ్యాలు ఎదురు చూస్తూ ఉంటాయి. మన ఒప్పందం గుర్తుంది కదా? అబ్బా గుర్తుంది తి. ముందుగా తినటానికి ఎవరైనా వస్తున్నారేమో చూడు. నువ్వు చూడవా? ముగ్గురం కలిసే చూద్దాం అని ఆ 3 దెయ్యాలు ఎదురు చూస్తూ ఉంటాయి. ఆ దారిలో మేకని తీసుకుని ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు సిద్ధయ్య. బుజ్జిమేక, చూడగానే ఎంత ముద్దొత్తనావే అని ఆ మేకను చూసుకుని మురిసిపోతూ